వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకోసం మంచి చికెన్ దమ్ బిర్యానీ అయితే తీసుకొచ్చిన చూడండి. 1 కేజీ చికెన్ తీసుకున్నాం. మీరు కూడా అట్లనే తీసుకోరు. 1 కేజీ చికెన్కు 1 కేజీ బియ్యం మస్తు అవుతుందండి. ఒక 7-8 మంది తినవచ్చు. మంచి ఆనియన్ అయితే ఫస్ట్ టైం మంచిగా గోల్డెన్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. కొన్ని చిన్న మాల్ మసాలాలు అన్నీ అంటే మసాలాలు, గరం మసాలా, దాల్చిన చెక్క, ఫ్లవర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇట్లా తీసి పెట్టుకొని కడిగిన చికెన్లో అన్నీ వేసి పెట్టుకున్నా. పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పెట్టుకొని టీ స్పూన్ తోటి ఒక 10 చెంచాల కారం, 10 చెంచాలు ఉప్పు, ఒక పావు కిలో పెరుగు వేసుకోవాలండి. వేసుకొని అన్నీ మంచిగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఒక 15-20 నిమిషాలు పెట్టుకొని ముందే ఒక నిమ్మకాయ కూడా ఫైనల్గా వెండేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మెయిన్ ఏంటంటే రైస్ అయితే సూపర్ కావాలి. రైస్ తోటే ఉంటుంది బిర్యానీ అనేది. రైస్ ఎక్కువ కానియొద్దు. 70% అయినప్పుడే రైస్ తీసుకొని మనం చికెన్ పైన వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఒక 10 నిమిషాలు దమ్ పెట్టి దించితే సూపర్ అంటే సూపర్ అయితే. లాస్ట్ కలర్ అయితే మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసుకున్న కలర్ఫుల్గా ఉండాలి. పిల్లలకి ఇష్టమైతే చిన్న చికెన్ ఫ్రై చేసి పెట్టిన. చూడండి, బిర్యానీ మాత్రం మస్తు కలర్ఫుల్ అయింది. మేము కూడా తింటున్నాం. సూపర్ టేస్ట్ అయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మీకు మెసేజ్ పెట్టండి, నేను కంపల్సరీ హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్